నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరేబియా సముద్రంలో టెన్షన్, ఇరాన్ డ్రోన్ను కూల్చేసిన అమెరికా. జపాన్లో మంచు బీభత్సం, 35 మంది బలి. గేమింగ్ టాస్క్ 9వ అంతస్తు నుంచి దూకిన అక్కా చెల్లెళ్ళు. అమెరికా ఇరాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే స్థితికి ప్రస్తుతం పరిస్థితులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్ను అమెరికా జెట్ కూల్చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది అణు ఒప్పందంపై చర్చల కోసం ఇరాన్కు ఆహ్వానం పంపామన్నారు. త్వరలో టర్కీ ఇస్తాంబుల్లో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇరాన్ సైతం ఇదివరకే చర్చలకు సుముఖతమేనని ప్రకటించడంతో ఇక పరిస్థితులు సద్దుమణిగాయి అనుకున్నారు. అయితే ఇంతలోనే సీన్ రివర్స్ అయింది. అరేబియా సముద్రంలో ఇరాన్ డ్రోన్ను అమెరికా కూల్చివేసింది. ఉత్తర జపాన్లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర హిమపాతం కారణంగా 2 వారాల్లో ఏకంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది ఆకస్మిక గుండెపోట్లకు గురవుతున్నారు. బయట నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై నడుస్తూ కిందపడి జనం గాయాల పాలవుతున్నారు. బుధవారం 15 ప్రాంతాల్లో భారీ స్థాయిలో మంచు కురిసింది. పలు ప్రదేశాల్లో మంచు 2 మీటర్ల మేర పేరుకుపోయింది. నెగటా ప్రాంతంలో అత్యధికంగా 12 మంది హిమపాతానికి బలయ్యారు. చాలా మంది మంచు కారణంగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ భారత్ సిటీలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న 3 అక్కా చెల్లెలు బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గేమింగ్ టాస్క్ లో భాగంగా 9వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను పాకి, ప్రాచి, విషికగా పోలీసులు గుర్తించారు. ఈ 3 అక్కా చెల్లెలు చిన్నప్పటి నుండి ఎంతో అన్యాన్యంగా ఉండేవారని, స్నానం, భోజనం, పాఠశాలకు వెళ్లడం, నిద్రపోవడం లాంటి ప్రతి దైనందిన కార్యకలాపాలను టాస్క్ లో భాగంగా కలిసే చేసేవారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ 3 అక్కా చెల్లెలు ఒకేసారి టాస్క్ ను పూర్తి చేసి ప్రాణాలు వదిలారని పోలీసులు భావిస్తున్నారు. కొరియన్ లవ్ గేమ్ అనే టాస్క్ ఆధారిత ఆన్లైన్ గేమ్ వీరు నిత్యం ఆడేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో గేమింగ్ మానుకోవాలని తల్లిదండ్రులు గతంలో మందలించారని సమాచారం. అయినప్పటికీ వీరు తమ అలవాటును మార్చుకోలేదని తెలుస్తోంది. గద్వాల మున్సిపల్ ఎలక్షన్లలో మంగళవారం బీఫామ్ల విషయంలో జరిగిన మోసాన్ని తట్టుకోలేక గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ సరిత మీడియా సమావేశంలో గద్వాల శాసనసభ్యునిపై మండిపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నారని, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, దామోదర రాజనరసింహ, వాగిడ శ్రీహరి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్లను సైతం అవమానించిన ఈ ప్రాంత నాయకులను వదిలిపెట్టేది లేదని అన్నారు. రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే గద్వాల మాత్రం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సరిత అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంతో సీనియారిటీ ఉన్న కార్యకర్తలకు సైతం వారికి న్యాయం చేయలేకపోయారని బాధపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్థులను గెలిపించుకుంటారని హామీ ఇచ్చానన్నారు. బహుజన బిడ్డను అడగదొక్కడానికి కుయుక్తులు పనిన శక్తులపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఆయనని నేను నామినేషన్ చేస్తలేను, నేను బరిలో ఉంటలేను అని ఆన్సర్ చెప్పింది. అంటే నేను బీఫామ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా అన్నోడు నేను వరిలో నుంచి పక్కకు తప్పుకుంటున్నా అంటే ఆయన మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ప్రలోభ పెట్టినరో మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. దీంట్లో నేను చెప్పిన మాటలా ఒక్క మాట అయినా తప్పు ఉంటే ఆయన ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పమనండి. సాకని నేను దేని మీద ప్రమాణం చేయాలో నేను చేస్తాను. నేను ఎంత ప్రయత్నం చేయాలో ఆయన టికెట్ కోసం అంత ప్రయత్నం చేసిన. ఎందుకంటే చిన్న పిల్లగాడిలాగా ఏడ్చిండు. నేను చస్తే కూడా కాంగ్రెస్ కండువా జెండా నా మీద వేసి పెట్టాలి అని చెప్పినోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండడానికి పక్కకు తప్పకుండా ఎంత ఒత్తిడి తీసుకొచ్చిండ్రు అన్నది ఆలోచన చేయండి. మరి నిన్న పొద్దున్నాక ఎందుకు చెప్పిండు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే ఇది ప్రలోభ పెట్టినట్టే కదా. ఇప్పుడు ఆయన కోసమే మేము కొట్లాడింది. మరి పైనుంచి ఇంతమందికి ఒత్తిడి ఎందుకు తెచ్చినాము ఆలోచన చేయాలి. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చి నాకు ఎన్నిసార్లు ఫోన్లు చేసి చూపించాలన్నా ఇప్పుడు నేను ఎందుకు బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళైతే సిన్సియర్గా 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండే కదా, వాళ్ళ కోసం నేను నిలబడాలన్నా వద్దా? మరి ఇప్పుడు ఏం జరిగినట్టు, ఎవరు ప్రలోభ పెట్టినట్టు? ఇప్పుడు 37 బీఫామ్లు తీయండి, అందులో కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు అన్నది డీసీసీ గారికే కొంత పేర్లు తెలియదు. ఎందుకంటే అలా పార్టీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి మీనాక్షి నటరాజన్ గారే చెప్పిండు మాకు కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వాళ్ళకి బీఫామ్లు ఇస్తాం, వలస వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇయ్యము అని చెప్పిండ్రు. మరి అది తెలుస్తుంది కదా స్పష్టంగా. ఇంకా ఇంతకన్నా సాక్ష్యాలు కావాలన్నా? సమయాన్ని, అవకాశాన్ని వాడుకుంటోళ్ళు ఎవరో, కష్టకాలంలో ప్రజల పక్షాన నిలబడేటోళ్ళు ఎవరు అనేది ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుస్తుంది.
సో ఇలాంటి వ్యవస్థలో ఇంకా కూడా గద్వాల్లో మనం చెప్పుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని కాలదన్ని గద్వాల్లో వ్యవస్థ నడుస్తుంది, రాజకీయ వ్యభిచారం నడుస్తుంది ఇక్కడ. ఇది నడిచినంత కాలం మన ప్రజల్ని, పేద ప్రజల్ని తొక్కేసుకుంటూ పోతారు తప్పించి వీళ్ళకి మేలు జరగదు, అభివృద్ధి జరగదు. అది జరగాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఆ మార్పుకి పునాది మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో జరిగింది కాబట్టి ఈ బీఫామ్లలో రాయలసీమ పేరు చెప్పుకొని చాలా మంది రాజకీయ నాయకులు లబ్ధి పొందారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడే రాయలసీమ గుర్తు వస్తుందని వైసీపీ నాయకులను విమర్శించారు. రాయలసీమకు న్యాయం చేసిన ఏకైక నాయకులు ఎన్టీఆర్ ఒక్కరే అని బైరెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాడు వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకులకు బూతులు మాట్లాడటం తప్ప వేరే ఏమీ చేత కాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత తీసుకోవటం కష్టంగా ఉంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రతిపాదనపై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని ప్రశ్నించారు. కేవలం సోమశిల ప్రాజెక్టుకు నీరు తీసుకుని పోయేందుకే ఈ పథకాన్ని అప్పట్లో ప్రారంభించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అన్యాయం జరుగుతూ ఉంది అని, రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. ఒక ఎన్టీ రామారావు గారు తప్ప రాయలసీమకు ఎవడేం చేసిందేం లేదు. ఆయన తెగబడి ఆనాడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ, లేకపోతే ఎస్ఆర్బీసీ కానీ, తెలుగు గంగా కానీ, అదే రకంగా బానకచర్ల దగ్గరున్న కాంప్లెక్స్ కానీ, అంద్రి నీవా కానీ, ఇవన్నీ కూడా ఆయననే ఒక ప్లాన్ చేశాడు. ఆనాడు ఉన్నటువంటి బడ్జెట్ చాలా తక్కువ, లక్షల కోట్లు ఏం లేదు ఆనాడు. అయినప్పటికీ ధైర్యంగా ఈ ప్రాంతం కొంతవరకైనా బాగుపడాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఆయన మాత్రం చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు బహిరంగ సభ అని ఇంకోటి ఒరే ఏమి బహిరంగ సభ రానైనా మీరు పెట్టేది ఏమీ కాదు. మీకు బాగా జగన్మోహన్ రెడ్డి గారి స్కూల్లో తిట్లు మాత్రం బాగా నేర్చుకున్నారు. ఆ తిట్లు తిట్టనీకి వస్తుంటారు మీరు అంతవరకు, కానీ మీకు అవగాహననే లేదు. అసలు రాయలసీమ ఎట్లా బాగుపడుతుంది అన్నటువంటి అవగాహన లేదు. ఈరోజు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడున్నటువంటి గవర్నమెంట్కు తెలుసు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కాదు ఇది. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రం రెండుగా విడిపోయింది. మేము కూడా ఇస్తే 3 ఇవ్వండి అని పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఉంటే 1గా ఉండని, లేకుంటే 3గా చేయండి అని ఆందోళన చేశాం. ఎవరు సహకరించలేదు. ఈరోజు తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ విడిపోవడానికి కారణం వాస్తవంగా నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ స్లోగన్తోనే అక్కడ పుంజుకునింది, బాగా ఒక ఉద్యమంగా తయారైంది. తెలంగాణ విడిపోయింది. అంతకుముందు వేరు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్ళ పంపిణీ కానీ, నీళ్లు షేర్ చేసుకోవడం కానీ వెరీ సీరియస్ ఇష్యూ ఇది. అంత సులభంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నట్లాంటి నిర్ణయాలు ఇప్పుడు చెల్లవు, చాలా కష్టం. రెండిటినీ కూడా మేనేజ్ చేసేదానికి కృష్ణా బోర్డు ఒకటి పెట్టారు. దాంట్లో మన యొక్క అవసరాల గురించి అక్కడ చెప్పుకోవాలి. 2 రాష్ట్రాలు ఒప్పుకోవాలి, దానికి తోడు కేంద్రం ఒప్పుకోవాలి. ఇన్ని పెట్టుకొని కూడా అనుకోయిండొచ్చు ఆయన, కేసీఆర్ మనోడేలే, ఒకటే మంచంలో పండుకొని ఒకటే కంచంలో తింటున్నాము, బాగానే రాయలసీమ బిర్యానీ తినిపోయి బలి ఉంది మీ బిర్యానీ కూడా అన్నాడు. అంతకుముందు అన్నాడు,
రాయలసీమ బిర్యానీ అంటే పెండ తిన్నట్టుంటుందిరా అన్నాడు అదే కేసీఆర్. ప్రతి దాంట్లో తిట్లు తిట్టిపోయినాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగా స్నేహంతో ఉన్నారు. తానా అంటే తందానా అనుకుంటే ఉన్నారు. ఏమైనా ఆ ధైర్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏమైనా తీసుకొచ్చాడేమో. ఈరోజు కొన్ని చట్టాలు ఉన్నాయి దీనిలలో. నేను ఆనాడే చెప్పినాను, ఇక్కడే కర్నూలు నగరంలో ఆటో డ్రైవర్ల మితిమీరిన ప్రవర్తన సామాన్య ప్రజలను వణికిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను తొంగలో తొక్కి ప్రాణాలకు తెగించి స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లపై కర్నూలు పోలీసులు యుద్ధం ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటికే 3 డ్రైవర్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే ఊరికనే ప్రసక్తి లేదని ట్రాఫిక్ సీఏ మన్సూర్ హెచ్చరించారు. పంచలింగాల చెక్పోస్టు వద్ద 3 ఆటో డ్రైవర్లు ప్రమాదకరంగా స్నేక్ డ్రైవింగ్ చేస్తూ ప్రయాణికులను, వాహనదారులను ఇబ్బంది పెట్టారు. జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాద్ ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్టు చేశారు. ర్యాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, మైనర్లు ఆటోలు నడిపితే వాహనాలను నేరుగా సీజ్ చేస్తామని సీఏ హెచ్చరించారు. ప్రజా భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అన్నారు. దాని మీద నిన్నంతా సోషల్ మీడియాలో వచ్చింది. ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఇక దీని మీద వేరే చాలా సీరియస్ తీసుకొని దీని మీద డిఎస్పీ బాబుప్రసాద్ ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే నేను 3 టీములు ఫామ్ చేశాము. వితిన్ 12 hours లోపల ఆ 3 బండ్లు కూడా ట్రేస్ చేసి వాళ్ళ 3 బండ్లు కూడా తీసుకురావడం జరిగింది, పట్టుకురావడం జరిగింది. దీంట్లో ఏమంటే ఈ 3 బండ్లు కూడా మధ్యలో మీరు చూసింటారు, డేంజర్ అనే పదము అతను చుడిపేశాడు బ్రేక్ ఆయిల్తో. ప్లస్ అతని పేరు శివ, ఇంకోటి అఖిల్, ఇంకోటి జయసింహ అని 3 కూడా డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద, హైవే మీద, NH-44 మీద పంచలింగాల ప్రాంతంలో పోతున్న దాని మీద మేము పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఎస్పీ గారి ఆదేశం మేరకు కేసు కట్టి వీళ్లకు కోర్టుకు హాజరుపడటం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఆర్టీఓ కూడా హాజరు జరుగుతుంది. ఇలాంటి చేస్తే యువత చాలా చెడ్డదారిన పడుతుంది, చేయడం తప్పది. ఇంకోటి మైనర్లు కూడా బండి తోలిన, ఆటోలు తోలిన ఏమైనా పోలీసు వాళ్ళు వెంటనే ఆ బండ్లు సీజ్ చేసి ఆర్టీఓ పెడతాము. మళ్ళీ ఆర్టీఓ వాళ్ళు మీ బండి రిలీజ్ కాదు, ఎందుకంటే ఆర్టీఓ దగ్గర హెవీ జరిమానా విధించబడుతుంది. ప్లస్ మా రిక్వెస్ట్ ఏమంటే ఇలాంటి ఆకతాయి పనులు అంటే స్నేక్ రైడింగ్లు, స్కేటింగ్లు ఇలాంటివి చేయొద్దండి. చేసినట్టు పోలీసు వాళ్ళు వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగి సమయానికి వైద్యం అందక చాలా మంది రోగులు చనిపోతున్నారని, విజయనగరం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని జిల్లా పౌరవేదిక, ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధనా సమితి అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద చెరువు గట్టున ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సాధన సమితి అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో క్యాన్సర్ భయంకరమైన పెద్ద సమస్యగా మారిందని, దేశంలో ఏటా 15 లక్షల కేసులు నమోదవుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా 2వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఈ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారతదేశం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ క్యాన్సర్ మహమ్మారి పట్టి పీడిస్తుంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా సంవత్సరానికి 15 నుంచి 16 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు మరణిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో మరీ అన్యాయం. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం ద్వితీయ స్థానంలో ఉంది. దీనికి కారణం ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి,
ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి జిల్లా పౌరవేదిక నుంచి, క్యాన్సర్ ఆసుపత్రి సాధన సమితి నుండి, వివిధ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి కోరుతున్నాం. విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయండి. గతంలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో విజయనగరం జిల్లా వచ్చినప్పుడు బొబ్బుల్లో అలాగే గంట్యాడలో మాటిచ్చారు, ప్రజలు మాకు అధికారం ఇస్తే వెంటనే విజయనగరం జిల్లాకి ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ మంజూరు చేస్తామని. విజయనగరం జిల్లా అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి క్యాన్సర్ వచ్చినా, ముఖ్యంగా విశాఖపట్నం వెళ్ళలేక, ఆర్థిక ఇబ్బందుల్లో తట్టుకోలేక, రోగి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడిపోతున్నారు. ఇది దయచేసి పాలకులు గమనించండి. ఓన్లీ క్యాన్సర్ కోసం చెప్పి ఎన్సీడీసీ సర్వే ప్రకారంగా ఒక సర్వే చేస్తే ఒక్క విజయనగరం జిల్లా, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం పంచాయతీ సగరపేట గ్రామంలో మంచానికి పరిమితమైన నక్కా నాగరాజు కుటుంబం కష్టాల్లో ఉండటం పోండ్రు బాలనాగు ద్వారా తెలుసుకుని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించి నాగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. పోండ్రు బాలనాగు 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం అందించారు. అలాగే కష్టకాలంలో తోడుగా ఉన్నందుకు నాగరాజు కుటుంబ సభ్యులు జ్యోతుల నవీన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, మండల అధ్యక్షులు జీను మాణిబాబు, బుర్రె సత్యబాబు, దేవరపల్లి మూర్తి, నీలి ఆనంద్, పొండ్రు బాలనాగు, సగరపేట నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్చడం మరియు చట్టాల మార్పు చేయకూడదని నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్కి జిల్లా కాంగ్రెస్ కమిటీ మెమరాండం అందించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మురిపి విద్యాసాగర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఎంతో ఆసరాగా ఉంటుంది, ఎన్నో కుటుంబాలకు మేలు చేస్తుంది. అలాంటి పథకాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూనీ చేస్తుంది. పథకాన్ని నిలిపివేయాలని కుట్రలు చేస్తోందన్నారు. కొత్త చట్టాలతో ఉపాధిని చంపేయాలని చూస్తున్నారన్నారు. మహాత్మా గాంధీ గారి పేరును తీయటం చాలా దారుణమైన విషయం అండి. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు రోజువారీ వేతనం మినిమం 400 రూపాయలు చెల్లించాలని కోరుకుంటున్నామండి. అలానే అయ్యా బీజేపీ వారు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారు అవ్వచ్చు, లేదా వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, లేదా జనసేన టీడీపీ వాళ్ళు కూడా, మేము 2006లో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పుడు మన్మోహన్ సింగ్ గారైనా లేదా అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఏం చెప్పారంటే, మేము 100 రోజులు పని కల్పిస్తున్నాం, ప్రస్తుతం 100 రోజులు పని కల్పిస్తూ ఇది విజయవంతంగా జరుగుతున్నచో మేము ఈ పనిని 150 రోజులకు పెంచుతామని ఆ రోజే చెప్పామండి. కానీ మీరు ఈరోజు మేము 125 రోజులకు పెంచాము, 125 రోజులకు పెంచామని మీరు ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించుకుంటున్నారండి. అలానే ఇదివరకు గత ప్రభుత్వాల్లో ఇప్పటివరకు కూడా మీరు కూడా చేసేది ఏంటండి, 15 రోజుల్లో కార్మికులు పని అడిగితే 15 రోజుల్లో పని కల్పించేవారండి. కానీ ఇప్పుడు మీరు కొత్త చట్టంలో ఢిల్లీలో మీరు పని నిర్వహిస్తారట, మీకు నచ్చిన ఊళ్ళో మీకు నచ్చిన ప్లేస్లో మీరు పనిస్తారు అనేది కరెక్ట్ కాదండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం బీఆర్టీసీ రోడ్డులో శారదా కళాశాల జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు, ఆరోగ్యకరమైన సమాజం కావాలా అనే నినాదంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 510 కిలోమీటర్ల డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 8వ రోజు అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సైకిల్ యాత్రలో పాల్గొని ప్రజల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల పరిపాలనలో రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని తెలిపారు. ఏ రోడ్డుపై వెళ్లినా గంజాయి ప్రభావం స్పష్టంగా కనిపించేదని, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం 2019-24 మధ్యకాలంలో భారతదేశంలో గంజాయి వినియోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. దీని కారణంగా రాష్ట్రం దేశవ్యాప్తంగా క్రైమ్ రికార్డులోకి వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం, స్పష్టమైన ఆదేశాలు, అలాగే సమర్థవంతమైన పోలీస్ యంత్రాంగం, నిబద్ధత కలిగిన అధికారుల కృషితో నేడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. గంజాయి నియంత్రణపై తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో క్రైమ్ రేట్ దాదాపు 70%
40% వరకు తగ్గడం ఒక చారిత్రాత్మక విజయమని, గతంలో గంజాయి మత్తులో ఉన్న యువత తల్లి, చెల్లి, పెద్దల తేడా కూడా తెలియని స్థితికి వెళ్లేదని, కుటుంబ వ్యవస్థ సమాజ భద్రతకు తీవ్రంగా దెబ్బతిందన్నారు. అలాంటి దుర్భర పరిస్థితులను నేడు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని, ఇది ప్రజలందరూ గర్వపడాల్సిన విషయమని విజయవాడ నగరంలో కమిషనర్ రాజశేఖర్ బాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రోన్లు, 12,000 సీసీ కెమెరాల నిఘాతో పాత ఇళ్లు, పాడుబడ్డ పార్కులు, మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించిన గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లను పూర్తిగా అణిచివేసినట్లు తెలిపారు. డ్రగ్స్కు బానిసలైన వారిలో చాలా మందిని సరైన మార్గంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో రీహాబిలిటేషన్ సెంటర్లకు పంపించామని, శిక్షణతో పాటు సంస్కరణ కూడా ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన లోపాలు, సమస్యలను ఈ 20 నెలల ఎన్డీఏ పరిపాలనలో గణనీయంగా నియంత్రించగలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. నేడు మహిళా పోలీసు అధికారులతో కలిసి 500 కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారని, ఈ ఉద్యమంలో పోలీస్ సిబ్బంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, మంత్రులు అందరూ ప్రజల మధ్య ఉండి బాధ్యతగా పాల్గొంటున్నారని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరం కలిసి ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, ఈ డ్రగ్స్ వ్యతిరేక సైకిల్ యాత్ర 34 రోజుల పాటు కొనసాగుతుందని, 5 మంది మహిళా పోలీసు అధికారులు సైకిళ్లపై ప్రయాణిస్తూ 500 కిలోమీటర్ల మేర ఎన్టీఆర్ జిల్లా అంతటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 29 ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, పోలీస్ శాఖగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేకంగా 2018 నుంచి నేటి వరకు డ్రగ్స్ నియంత్రణ చర్యలు మరింత కఠినంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కాలంలో 2,515 మందిని డ్రగ్స్ కేసులో అరెస్టు చేయడం జరిగిందని, డ్రగ్స్కు బానిసలైన వారిని విడుదల చేసిన తర్వాత మళ్లీ ఆ దారిలోకి వెళ్లకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు పంపించి దాదాపు 200 మందికి కౌన్సిలింగ్, అవసరమైన వారికి మెడిటేషన్ అందించామన్నారు. ఇది కేవలం పోలీస్ కార్యక్రమం మాత్రమే కాక సామాజిక బాధ్యతగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పోతున్నామని తెలిపారు. ఈ ర్యాలీలో అడ్మిన్, డీసీపీ, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు సహా సుమారు 3,000 మంది పాల్గొని ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అరేబియా సముద్రంలో టెన్షన్, ఇరాన్ డ్రోన్ను కూల్చేసిన అమెరికా. జపాన్లో మంచు బీభత్సం, 35 మంది బలి. గేమింగ్ టాస్క్ 9వ అంతస్తు నుంచి దూకిన అక్కా చెల్లెళ్ళు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.